గార్డెన్ నుంచి తీసుకొచ్చినట్టు అనుకో. అన్నంలోకి దోశలు, ఇడ్లీలోకి ఆనపకాయ టమాటా పచ్చడి కోసం సగం ఆనపకాయలు కట్ చేసి ఆనపకాయలు, ఒక 2 టమాటాలు, 6 పచ్చిమిరపకాయలు వేసుకొని పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ గార్డెన్ ఉంది. ఆనపకాయ టమాటా ఇవి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, పుట్నాల పప్పు ఉంటుంది కదా, అన్నంలో కలుపుకొని తినేది, అది ఒక 2 చెంచాలు వేసుకొని ఆడుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయించుకున్న తర్వాత దీనిని అందులో పోసేసుకుందాం. తిరుగుమాత. మా తోటలో కాసినటువంటి ఆనపకాయ అండి, దాంతో చేయడం జరిగింది ఈ ఆనపకాయ పచ్చడిని. ఫస్ట్ అందరూ పోపు వేస్తారు కానీ నేను పోపు వేయలేదు. 300 గ్రాముల ఆనపకాయని తీసుకొని కట్ చేసేసి అది వేసిన తర్వాత ఒక 3 టమాటాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసాను. మొత్తం మగ్గిన తర్వాత దానిని గ్రైండ్ చేస్తూ చిన్న సైజు చింతపండుని వేసాను. 2 చెంచాల కూరకారాన్ని వేసాను అనమాట. వేసి గ్రైండ్ చేసేసిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపు పెట్టేసి ఇది కొంచెం మళ్ళీ ఈ ప్యాన్లోనే వేసి కాస్త అటు ఇటు ఒక 2 నిమిషాలు తిప్పాలన్నమాట. తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఒక వారం 10 రోజులు ఉంటుంది పచ్చడి పాడవకుండా. సో ఇవాళ మా తోటలోని ఆనపకాయ పచ్చడి చేసి ఇవాళ దొండకాయ కారం పెట్టి చేశాను. రసంతో ఇవాళ నా భోజనం అయితే ఉంటుంది.